ఇక 2 రోజుల్లో ఆగస్టు 31న నరేంద్ర మోడీ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చైనాకు వెళ్లి అక్కడి ప్రెసిడెంట్ ని కలవబోతున్నారు కదా. అండ్ ఇదే టైంలో మోడీ గారు వెళ్లే ముందే చైనీస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి దగ్గర నుంచి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి ఒక సీక్రెట్ లెటర్ వచ్చిందనేలా ఎకనామిక్స్ టైమ్స్ దగ్గర నుంచి నేషనల్ గా ఉన్న చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుందా. దీని గురించి మనం మాట్లాడుకుంటూ జేడీ వాన్స్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారా, తను నిన్న ఆసక్తికరమైన స్టేట్మెంట్స్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ బానే ఉన్నారు, హెల్తీగానే ఉన్నారు. ఒకవేళ తనకి ఏదైనా జరిగితే లాస్ట్ 200 రోజుల నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను యుఎస్ ని యాజ్ ఎ ప్రెసిడెంట్ గా నడపగలను అనేలా తను స్టేట్మెంట్స్ చేస్తున్నారు. హీ ప్రిపేర్డ్ టు బికమ్ ఏ ప్రెసిడెంట్. యుఎస్ ప్రెసిడెంట్ కి రెడీగా ఉన్నారట. అదేంటి, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కదా అంటే తనకి క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే ఒక డిసీజ్ తో ప్రాపర్ ఆక్సిజన్ సప్లై కొన్ని పార్ట్స్ పర్టికులర్ గా లెగ్స్ అండ్ హ్యాండ్స్ కి వెళ్లే దాంట్లో ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ అది తనకి హార్ట్ ప్రాబ్లమ్ గా మారి తను హెల్త్ డిటోరియేట్ అయి తన ఒకవేళ ప్రమాదవశాత్తు తనకి ఏదైనా జరిగితే ప్రెసిడెన్సీని తీసుకోవడానికి జేడీ వ్యాన్స్ రెడీగా ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ రెడీగా ఉన్నారని ఎలా జేడీ వ్యాన్స్ నిన్న చేసిన కామెంట్స్ తో ఒకవేళ ట్రంప్ రిలేటెడ్ గా ఏదైనా యాక్టివిటీ జరిగితే మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ ఇండియాకి సంబంధించిన జీడీపీ డేటా అప్డేట్ అయింది కదా, ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉంది. అలాగే రిలయన్స్ వాళ్ళ ఏజీఎం లో ఇవాళ కొన్ని అనౌన్స్మెంట్స్ చేసేసరికి మంచిగా పెరిగిన స్టాక్ కాస్త 2% దగ్గరగా పడింది. వాటిల్ని కూడా కవర్ చేస్తూ ఈ సెప్టెంబర్ సిరీస్, ఆగస్ట్ అయిపోయింది కదా, సెప్టెంబర్ సిరీస్ మార్కెట్స్ యూజువల్లీ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి, చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ ఎన్విరాన్మెంట్. సెప్టెంబర్ చాలా స్ట్రాంగ్ మూవ్ ఇచ్చేదన్నమాట మార్కెట్ లో. సో ఎలా ఉన్నాయి మార్కెట్ కండిషన్స్, ఉంటున్న డేటా పాయింట్స్, మొత్తం మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ డేటాని మీ ముందు పెడుతూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 271 పాయింట్స్ డౌన్ అయ్యి 79,810 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 74 పాయింట్స్ డౌన్ అయ్యి 24,427 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 165 పాయింట్స్ డౌన్ అయ్యి 53,656 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ ట్రంప్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీని మాట్లాడుకుందాం. తను కేవలం 6 నుంచి 8 నెలలు మాత్రమే బ్రతకగలరని, క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ తనకుందని, దాని కారణంగా తనకి హార్ట్ ప్రాబ్లం వస్తుందని ఇలా ఏదైతే మనకి కథనాలు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా పబ్లిష్ అవుతున్నాయో. ఎందుకు పబ్లిష్ అవుతున్నాయంటే తనకి ఏదైనా జరిగింది అనుకోండి, అలా జరగకూడదు, ఏ మనిషికి కూడా అలా అవ్వకూడదు. బట్ ఒకవేళ జరిగితే అక్కడ పొలిటికల్ గా అన్సర్టనిటీ క్రియేట్ అయ్యి అక్కడ మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యి గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయేమో అనేది వీళ్ళ వాదన. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనేది ఏజ్ అయిన వాళ్ళలో చాలా ఎక్కువగానే ఉంటుంది. అసలు అది ఏంటంటే యూజువల్లీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, హార్ట్ బ్లడ్ ని పంప్ చేస్తుంది, పైకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ తిరిగి కిందకు వస్తుంది ఇక్కడ వరకు అంటే ఓకే. బట్ అలా పంప్ చేసినప్పుడు హార్ట్ కింద వరకు లెగ్స్ వరకు బ్లడ్ ని పంపించినప్పుడు గ్రావిటీకి అగేనెస్ట్ గా బ్లడ్ ఎలా పైకి వస్తుందని, గ్రావిటీ కిందకి లాగాలి కదా, బ్లడ్ మళ్ళీ పైకి ఎలా వస్తుంది, గ్రావిటీని కాదనుకొని ఎలా వస్తుంది. మీకు స్క్రీన్ ముందు ఒక ఇమేజ్ పెట్టాను చూడండి. హార్ట్ లో ఎలా అయితే వాల్స్ ఉంటాయో మనకి వీన్స్ లో కూడా వాల్స్ ఉంటాయి. అది బ్లడ్ ని పైకి తీసుకువెళ్లడంలో హెల్ప్ చేస్తుంటాయి. అండ్ అక్కడ ఉన్న మజిల్స్ కూడా దాంట్లో చాలా రోల్ ప్లే చేస్తుంటాయి. ఇదంతా కూడా వాస్కులర్ సిస్టమ్ లో ఒక భాగం. బట్ ఏజ్ అయ్యే కొద్దీ ఆ వాల్స్ అనేటివి వీక్ అయిపోతాయి. అలా వీక్ అయినప్పుడు బ్లడ్ మళ్ళీ తిరిగి హార్ట్ దగ్గరికి పంపించే ప్రాసెస్ ఫెయిల్ అవడం కారణంగా మనకు ఆ ఏరియాలో డార్క్ బ్లాక్ ప్యాచ్ లాగా పడుతుంది అనమాట. కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర మనకు అది కనిపిస్తూ ఉంటుంది. అది ఆ వీన్స్ లో ఉంటున్న వాల్స్ ఒక ప్రాబ్లం. చాలా మందికి ఇది ఉంటుంది, మేనేజబుల్, చాలా ఇయర్స్ కూడా బ్రతికేస్తారు. కానీ ఇక్కడ ట్రంప్ ఒక ఏజ్ 79 ఇయర్స్. ఈ ప్రాబ్లం తోనే కాదు, ఇంకే ప్రాబ్లం తో అయినా అంత ఏజ్ ఉన్న వ్యక్తి రిస్క్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినట్టే కదా. 8 ఇయర్స్ ఉంటున్న వ్యక్తులు ప్రెసెంట్ ఉంటున్న లైఫ్ స్టైల్లో ఏ క్షణమైనా ఎవరికైనా ఏదైనా జరగచ్చు. తనకే కాదు, ఏ ఏజ్ ఉన్న వాళ్ళకైనా జరగచ్చు. బట్ 80 ఇయర్స్ దగ్గరగా ఉంటుండడం, ఈ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఉంటుండడం, తన హెల్త్ కి ఏదైనా జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ మార్కెట్ లో అయితే రైజ్ అవుతున్నాయి. అండ్ దానికి జేడీ వ్యాన్స్ నేను ఒక స్టేట్మెంట్ చేశారు. ఒకసారి క్లియర్ గా ట్రంప్ ఒక ఆరోగ్య పరిస్థితి బానే ఉంది, బట్ ప్రమాదవశాత్తు ఒకవేళ దేవుడు అలా చేయకూడదు, ఒకవేళ చేస్తే నేను రెడీగా ఉన్నాను. 200 రోజుల నుంచి దీనికి ట్రైన్ అయి ఉన్నాను, ప్రెసిడెంట్ దగ్గరే ఉండి మొత్తం ట్రైన్ అయి ఉన్నాను. కాబట్టి నేను ప్రెసిడెంట్ రోల్ కి రెడీగా ఉన్నానని ఇండైరెక్ట్ గా తనను తానే ప్రెసిడెంట్ అని ప్రకటించుకునే స్టేజ్ కి జేడీ వ్యాన్స్ అయితే వచ్చారు. సో ఏది లేకుండా తన ఆ మాట అయితే మాట్లాడరు కదా, అంతా బాగుంటే ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇండైరెక్ట్ గా ట్రంప్ కి ఏదైనా అయినా నేను ఉన్నాను అనే ఒక భరోసా మార్కెట్స్ కి, ఇండైరెక్ట్ గా పొలిటికల్ గా కూడా అన్సర్టనిటీ ఉంటుందా అనే వాళ్ళకి తను ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రాబబ్లీ ట్రంప్ కి ఏదైనా అయితే తను ఇంకొక ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది, అన్లెస్ ఇంకేదైనా మ్యాజిక్ థింగ్స్ జరిగితే తప్పించి. అండ్ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా ఫేమస్ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా గారు ఏమంటున్నారు చూడండి. తన 35 సంవత్సరాల అనుభవంలో ఇన్వెస్టింగ్ కెరియర్ లో మార్కెట్ లో ఇలాంటివి బోల్డ్ చూసారని, అండ్ ఇలాంటివి వచ్చిన ప్రతిసారి భయపడి పక్క నుండిపోయిన వాళ్ళు నెక్స్ట్ మార్కెట్ పెరిగినప్పుడు అదొక మంచి ఆపర్చునిటీ కదా అని వెనక్కి తిరిగి అనుకునే వాళ్ళని. కాబట్టి తను లిస్ట్ ని రెడీగా పెట్టుకున్నాడు, ప్రైజెస్ ని మైండ్ లో పెట్టుకున్నాడు. కావాల్సిందల్లా మార్కెట్ పడడం, తను అనుకున్న ధరలకు రావడం, అప్పుడు తను కొని మంచిగా స్టాక్స్
లో పొజిషన్స్ తీసుకొని కమింగ్ టైమ్స్ లో వెల్త్ ని క్రియేట్ చేసుకుంటాడనేలా ఇప్పుడు ఏదైతే అన్సర్టనిటీ ఉందో అది బయింగ్ ఆపర్చునిటీ అనేలా మధుసూదన్ కేలా గారి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కమింగ్ టు చైనా వాళ్ళు ఇండియాకు ఒక సీక్రెట్ లెటర్ రాశారు అని, ఇండియా చైనా రిలేటెడ్ గా ఫర్దర్ గా ఉండాల్సిన రిలేషన్స్ అండ్ ట్రేడ్ రిలేటెడ్ గా కూడా ఎలా ముందుకు వెళ్లి ఇద్దరు గ్రో అవ్వాలనే దాని రిలేటెడ్ గానే ఈ లెటర్ లో ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ, ఎకనామిక్స్ టైమ్స్, బ్లూంబర్గ్, ఫస్ట్ పోస్ట్ ఇలా ఎన్డీటీవీ ప్రాఫిట్ ఇలా చాలా మంది డేటాను అయితే పబ్లిష్ చేశారు. వి డోంట్ నో ఆ సీక్రెట్ లెటర్ ఏంటో దాంట్లో ఏముందో, బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, ఇండియా చైనా వైపు మూవ్ అవ్వాలనుకుంటుంది, చైనా ఇండియా వైపు మూవ్ అవ్వాలనుకుంటుంది, ఇద్దరు కలిసి గ్రో అవ్వాలనుకుంటున్నారు. కానీ ప్రాబ్లం అంతా ఈ ప్రాసెస్ లో చైనా చాలా చాలా రెడీగా ఉంది, వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి, మనం డోర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడికి తెచ్చి అమ్మేయగలరు. కానీ మన దగ్గర వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి అమ్మేంత ప్రొడక్ట్ ప్రైజింగ్ పరంగాను మ్యానుఫాక్చరింగ్ క్యాపబిలిటీస్ పరంగాను ఇండియా రెడీ లేదు. కాబట్టి డోర్లు ఓపెన్ చేసుకునే ప్రాసెస్ కి అయితే ఇండియా వెళ్తుంది అనుకోవట్లేదు. అంటే మీరు డోర్స్ ఓపెన్ చేయండి, మేము డోర్స్ ఓపెన్ చేస్తాం, ఇద్దరం ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు అమ్ముదాం అనేది ఇండియా ఖచ్చితంగా వెళ్ళదు. స్ట్రాటజిక్ గా కొన్ని పార్ట్స్ లో మాత్రమే టైఅప్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈవెన్ ఎన్ని సీక్రెట్ లెటర్స్ జరిగినా. అండ్ దెన్ ఇండియన్ జీడిపి డేటా వచ్చింది, దీని గురించి మాట్లాడుకొని ఇవాల్టి మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా అండ్ సెప్టెంబర్ సిరీస్ రిలేటెడ్ గా మార్కెట్ ఎలాంటి యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది, ఈ మొత్తం పాయింట్స్ ని మాట్లాడుకుందాం. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇండియన్ జీడిపి డేటా 7.8% తో గ్రో అయింది కంపేర్డ్ విత్ 6.5% లాస్ట్ ఇయర్ అని, ఈవెన్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని కూడా బీట్ చేసిందనేలా మనకి డేటా పాయింట్స్ కనిపిస్తున్నాయా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు కూడా ఎస్టిమేట్ చేసింది 6.7%. లాస్ట్ ఇయర్ మనకి వచ్చిన జీడిపి గ్రోత్ 6.5%, కానీ ఇప్పుడు 7.8% గ్రోత్ మనకి జీడిపిలో కనిపించింది. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో నేను చెప్పడానికి ప్రయత్నించింది ఇదే, ఏప్రిల్ నుంచి మనకు మారిన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కారణంగా చాలా మంది వాళ్ళ స్పెండింగ్ ని పెంచుకునే అవకాశం, తద్వారా ఇండియా రిలేటెడ్ గా నెంబర్స్ లో మ్యాక్రో ఎకనామిక్ డేటాలో ఇంప్రూవ్మెంట్ కనిపించే అవకాశం ఉంటుంది. ఇది మనకు కనిపిస్తున్నది ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన Q1 జీడిపి డేటా. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎస్టిమేట్స్ ని బీట్ చేసింది కదా, ఇప్పుడు ఎస్టిమేట్స్ కూడా రివైజ్ అవుతాయి. బట్ ఓవరాల్ జీడిపి డేటా ఇంత స్ట్రాంగ్ గా వస్తూ ఉండడం ఇండియా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనేలా హెడ్ లైన్స్ లో అయితే నిలబడుతుంది. మనల్ని డెడ్ ఎకానమీ అని పిలిచారా, లాస్ట్ 5 క్వార్టర్స్ లో హైయెస్ట్ జీడిపి గ్రోత్ ఇది. అండ్ నామినల్ జీడిపి 8.8% తో గ్రో అయింది. బికాస్ ఆఫ్ లో ఇన్ఫ్లేషన్ మనకి నామినల్ జీడిపి గ్రోత్ ఇలా కనిపిస్తుంది. ఎస్, కొంతమంది అనొచ్చు అయిపోయిన నెలలకు ఎందుకు జీడిపి డేటా, ఏప్రిల్, మే, జూన్ అయిపోయే నెలలు, జూలై వచ్చింది, ఆగస్ట్ వచ్చింది, ఇక ఆగస్ట్ కూడా అయిపోయింది, సెప్టెంబర్ వస్తుంది, ఇప్పుడు ఏముందో చూడాలి, లాగింగ్ డేటా ఎందుకు చూస్తున్నారని ఎలా ఎవరైనా కామెంట్ లో చెప్పాలనుకుంటే మరి ఇంక ఏ డేటా పాయింట్స్ తో మనం సాటిస్ఫై అవ్వాలి? రియల్ టైమ్ లో డే టు డే మనకి అలా క్లాక్ లో రన్ అవుతుండదు కదా డేటా పాయింట్. సరే, ఈ రీసెంట్ టైమ్స్ లో టారిఫ్ల కారణంగా ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ నెక్స్ట్ క్వార్టర్ రిలేటెడ్ గా తగ్గే అవకాశం ఉంటుందేమో. బట్ వాట్ ఇఫ్ ఈ లోపు ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్ చేంజెస్ ని తీసుకొచ్చి ఆ ఇంపాక్ట్ ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించిన డొమెస్టిక్ కన్సంప్షన్ తో, ఆర్ జిఎస్టీ రిలేటెడ్ గా నెక్స్ట్ వస్తున్న చేంజెస్ ఏదైతే ట్రంప్ రిలేటెడ్ గా క్రియేట్ అయిన ఇంపాక్ట్ ఉందో దాన్ని నార్మలైజ్ చేయడానికి ఎక్స్ట్రాగా ఇంకేదైనా మెజర్స్ తీసుకున్నా, జిఎస్టీ కారణంగా తీసుకున్నా, ఆర్ ట్రంప్ రిలేటెడ్ గానే, ఆర్ ఏమో ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న టారిఫ్ అన్సర్టనిటీ తనే వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించిన, వీటిలో ఏది జరిగినా ఫర్దర్ అడ్వాంటేజే. కానీ వర్స్ట్ నెగిటివ్ అంతా మార్కెట్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయి డిస్కౌంట్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతుంది కదా. నాకు 3 విషయాలు ఈ జీడిపి పరంగా కనిపించే, ఒకటి గుడ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 7.4% దగ్గరగా కనిపిస్తుంది. ప్రైవేట్ కన్సంప్షన్ కూడా 7% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. అండ్ మ్యానుఫాక్చరింగ్ అయితే 7.7% దగ్గరగా స్ట్రాంగ్ గా రైజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కూడా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన డేటా. పర్సనలీ నాకైతే చాలా మంచి జీడిపి డేటానే కనిపించింది. బట్ చాలా మంది ఇది లాగింగ్ అంటూ ఉంటారు అండ్ డిలేడ్ డేటా అంటుంటారు. బట్ ట్రస్ట్ మీ, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి చాలా ఇన్స్టిట్యూషనల్ గా కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయి. ఎకానమీ పరంగా, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా, జిఎస్టీ పరంగా ఇంకేదైనా కొత్త మార్పులు తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నాను. వీటితో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి గ్రోత్ ఎక్కువ ఉండే అవకాశమే ఉంది. కన్సంప్షన్ బేస్డ్ గా చెప్తున్నాను నేను. అన్ని సెక్టార్లు పెరిగిపోతాయి, మార్కెట్ పెరిగిపోతుంది, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదన్నట్లేదు. ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ అయితే ఉంటుంది. బట్ ఈ పాయింట్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా మనం స్ట్రాంగ్ గా గ్రో అవ్వాల్సి ఉంది. ఓన్లీ జీడిపి, ఓన్లీ ఫ్యాక్టరే మాట్లాడుకొని ఇండియా స్ట్రాంగ్ అయిపోతుందని కాదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు అండ్ దాని అబౌవ్ ఉంటున్న వాళ్ళు కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి. అప్పుడే నిజంగా ఇండియా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నట్టు. బట్ ఓన్లీ ఫర్ ద స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలన్నప్పుడు ఈ జీడిపి డేటా ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మంచిగానే మనం చూడాలి. బట్ దానికి మార్కెట్ పెరగాల్సిన అవసరం లేదు. మార్కెట్ స్టార్టింగ్ లో రికవర్ అవ్వాలని ప్రయత్నించినా ఆ మొత్తం కూడా సెల్ ఆఫ్ అవుతూ డే లో దగ్గరగా మార్కెట్ క్లోజ్ అవుతూ ఉండడం స్ట్రెంత్ అయితే మార్కెట్ లో చూపించట్లేదు. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ రిలయన్స్ రిలేటెడ్ గా జరిగిన ఏజిఎం లో మార్కెట్ కి కొన్ని బౌన్సర్స్ ఎదురవుతూ ఉండడం. ఎందుకు ఇలా చేస్తుంది రిలయన్స్ అని క్వశ్చన్ మార్క్స్ ఎదురవుతూ ఉండడం. స్టాక్ సడన్ గా 2% దగ్గరగా పడింది. దీంతో ఓవరాల్ నిఫ్టీ సెన్సెక్స్ కూడా డౌన్ అయింది. అండ్ అనుకున్నాం కదా చాలా ఇంపార్టెంట్ జోన్స్ 24,440 టు 24,340 100 పాయింట్ జోన్ లో అయితే ఉన్నాం. గతంలో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మార్కెట్ రికవర్ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఫాల్ మాత్రం కన్సిస్టెంట్ గా, స్ట్రాంగ్ గా, స్టేబుల్ గా ప్రతిదీ రెడ్ క్యాండిల్ వేసుకుంటూ ఎంట్రాడే లో పెరగాలని ప్రయత్నించినా అది కూడా సెల్ ఆఫ్ కి గురవుతూ మార్కెట్ కన్సిస్టెంట్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్ ఆఫ్ తో స్ట్రాంగ్ గా ఫాలో అవుతుంది. అని చెప్పాను కదా సెప్టెంబర్ మంత్ లో మార్కెట్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుందని. లాస్ట్ 4 ఇయర్స్ డేటా
పెట్టాను చూడండి, సెప్టెంబర్ 2021, 2022, 2023 అండ్ 2024 ప్రతిసారి మార్కెట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒక 2023 లో తప్పించి ప్రతి సెప్టెంబర్ లో కూడా మినిమం 700 నుంచి 1000 పాయింట్ల దగ్గరగా మార్కెట్ పెరిగిన సందర్భం ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ టైమ్స్ సెప్టెంబర్ లో మార్కెట్ పెరిగింది. అండ్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేశారంటే ఆగస్ట్ సిరీస్ లో, అంటే ఈ ఆగస్ట్ సిరీస్ అంతా మనం చూస్తే సుమారుగా 300 పాయింట్ల దగ్గరగా నిఫ్టీ పడిందా. అండ్ దానికి ముందుంటున్న సిరీస్ ని కంబైన్ చేశారనుకోండి 1000 పాయింట్ల దగ్గరగా నిఫ్టీ పడింది హైస్ నుంచి. అండ్ FIS ఒక షార్ట్స్ 92% దగ్గరగా ఉన్నాయి. మీన్స్ లాంగ్స్ కేవలం 8% ఉన్నాయి. అంటే మార్కెట్ పెరుగుతుంది అనుకోని ఇండెక్స్ లెవెల్లో 8% వాళ్ళు లాంగ్స్ పెట్టుకున్నారు. రెస్ట్ అంతా 92% దగ్గరగా షార్ట్స్ పెట్టున్నారు. ఇలా పెట్టిన ప్రతిసారి 8% దగ్గరగా నెట్ లాంగ్స్ ఉన్నాయి, 92% దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి అంటున్నానా. ఇది నాకు తెలిసినంత వరకు NSE వాళ్ళు ఈ డేటా పబ్లిష్ చేస్తున్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం 8% షార్ట్స్ మనం చూడడం. ఐ మీన్ 92% అబో దగ్గరగా నెట్ షార్ట్స్ మార్కెట్ లో ఉండడం NSE వాళ్ళు డేటా పబ్లిష్ చేస్తున్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. ఇలా ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ షార్ట్ పొజిషన్స్ మార్కెట్ లోకి వచ్చి బిల్డ్ అయి ఉంటాయో దాని అర్థం ఏంటి, ఆ పాయింట్ లో ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించి ఏదో నెగిటివ్ జరుగుతుందని. అండ్ అలా పీక్ నెగిటివ్ ఉంటున్న టైం తర్వాత కొద్ది రోజులకి ఏదైనా చిన్న పాజిటివ్ కానీ ఆ ఉన్న నెగిటివ్ ఏమంత నెగిటివ్ కాదని మార్కెట్ కనిపించడం కానీ జరిగితే ఆ షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నంలో నెక్స్ట్ ఎన్ని సిరీస్లకి, అంటే ఎన్ని నెలలకి ఎన్ని పాయింట్లు మార్కెట్ పెరిగింది అనేది కూడా మీకు డేటాను పెడుతున్నాను. సెప్టెంబర్ సిరీస్ 8% నెట్ లాంగ్స్ తో ఓపెన్ అవుతున్నాం, షార్ట్స్ కాదు. షార్ట్స్ 92 ఉన్నాయి, 92% నెట్ షార్ట్స్ ఉన్నాయి. 8% మాత్రమే మార్కెట్ పెరుగుతుంది అనుకోని ఫ్యూచర్స్ ని హోల్డ్ చేస్తున్నారు. దట్ మీన్ హెవీ ప్రాబబిలిటీ ఉంది కమింగ్ 1, 2, 3, 4 సెషన్స్. అంటే మంత్లీ చెప్తున్నాను, గతంలో ఉంటున్న ఇన్సిడెంట్స్ ప్రకారం 2 నుంచి నెక్స్ట్ 4 నెలల లోపు పాస్ట్ రిపీట్ అవుతుంది. 2023, 2025 లో ఇలాంటి సినారియో వచ్చిందే రిపీట్ అవుతుంది అనుకుంటే మార్కెట్ విత్ ఎనీ స్మాల్ పాజిటివ్ అప్డేట్ స్ట్రాంగ్ గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో షార్ట్ టర్మ్ లో ఉంటున్న వోల్టాలిటీని చూసి మార్కెట్ పడ్డం చూసి ఇక పెరగదులే అని అనుకోకండి. ఇలా జరిగిన ప్రతి సందర్భంలోనూ షార్ట్స్ ఎక్కువైనప్పుడు మార్కెట్ లో షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నంలో కూడా మార్కెట్ పెరుగుతుంది. అండ్ ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ ఆఫ్టర్నూన్ యూరోపియన్ మార్కెట్స్ రెడ్ లోనే ఉన్నాయి. ప్రాబ్లీ అది కూడా మన మార్కెట్స్ ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. ఏషియన్ మార్కెట్స్ లో మోస్ట్లీ రెడ్ లోనే ఉన్నాయి. అండ్ US మార్కెట్స్ ఒక ఫ్యూచర్స్ క్లోజ్ అయింది బానే ఉంటది, ఫ్యూచర్స్ మాత్రం అవి కూడా రెడ్ లోనే ఉన్నాయి. అంటే ఇవాళ మొత్తం గ్లోబల్ గా కూడా మనకి కొంత నెగిటివ్ టెక్స్చరే కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది, గోల్డ్ ఆల్ టైమ్ హైస్ లోకి వెళ్తుంది, గోల్డ్ రికార్డ్ హైస్ ని కొడుతుంది. ఏంటి కారణం? గోల్డ్ ఎందుకు ఇక్కడ చూడండి, గోల్డ్ రికార్డ్ హై అని ఎందుకు పెరుగుతుంది గోల్డ్, ఈవెన్ సిల్వర్ కూడా. బట్ గోల్డ్ స్ట్రాంగ్ గా పెరుగుతుంది ఎందుకు? డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ 0.5% దగ్గరగా పడింది. డాలర్ ఇండెక్స్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఆర్ రేట్ కట్స్ ఎప్పుడైతే ఫెడ్ వాళ్ళు చేస్తారో ఆ పాయింట్ లో గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు పెరుగుతాయి. ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా రేట్ కట్ చేస్తారని మార్కెట్ బిలీవ్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇది డాలర్ ఇండెక్స్ లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఫెడ్ మీదకి వస్తున్నారు కదా, ఇన్స్టిట్యూషన్ మీదకి అక్కడ గవర్నమెంట్ వాళ్ళు, US గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు కదా, అది కూడా డాలర్ ఇండెక్స్ లోయర్ చేస్తుండొచ్చు. అండ్ బ్రిక్స్ నేషన్స్ అన్ని కలిసి మేబీ డాలర్ కి అగెనెస్ట్ గా వెళ్తాయనే ఒక హోప్స్ కూడా మేబీ చైనా, రష్యా, ఇండియా ఇవన్నీ ఒకటిగా మీట్ అవుతున్నాయి కదా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఆగస్ట్ 31 మేబీ అదొక ఫియర్ కూడా ఉండొచ్చు. మొత్తానికి డాలర్ ఇండెక్స్ అయితే లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కూడా లోయర్ అవుతూ ఉండడం, గోల్డ్ కి అది బెటర్ గా ఉంది. అండ్ ఈవెన్ సెప్టెంబర్ 16, 17 జరిగే ఫెడ్ మీటింగ్ లో కూడా వాళ్ళ అవుట్కమ్ రేట్ కట్ అనేది మనకు క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో ఫెడ్ చైర్మన్ పవల్ గారు మాట్లాడింది కూడా అదే కాబట్టి రేట్ కట్ ఆబ్వియస్ గా ఇస్తారు, 25 బేసిస్ పాయింట్స్ కట్ మినిమం. సో అలా సెప్టెంబర్ 17 రేట్ కట్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ గోల్డ్ అలాగే సిల్వర్ ధరలు జాక్సన్ హోల్ మీటింగ్ తర్వాత నుంచి పెరుగుతున్నాయి. ఈవెన్ ప్యారలల్ గా డాలర్ ఇండెక్స్ కూడా డౌన్ అవుతుండడం గోల్డ్ సిల్వర్ ధరల్ని పెంచడంలో ప్రధానమైన రోల్ అనుకోవాలి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, మండే US మార్కెట్స్ క్లోజ్, అక్కడ వాళ్ళ లేబర్ డే కారణంగా US మార్కెట్స్ క్లోజ్ లో ఉంటాయి. అండ్ ఇవాళ వాళ్ళకి సంబంధించిన జూలై మంత్ కి సంబంధించి PCE పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ ఉన్న ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. PCE డేటా, ఆ డేటా ఎలా ఉన్నా సరే నాకు తెలిసి ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేస్తారని అనుకుంటున్నా. బట్ అది కూల్ ఆఫ్ అయింది అనుకోండి, పడింది అనుకోండి, ఇంకా వాళ్ళకి కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ఇంకా రేట్ కట్ చేయడానికి. అప్పుడు నాకు తెలిసి ట్రంప్ ఒక 50 బేసిస్ పాయింట్స్ కట్ చేయమని ప్రెషర్ చేస్తారేమో. అండ్ FIS డేటా చెప్పాను కదా, 92% దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి. అండ్ ఆన్ కాన్స్టెంట్ బేసిస్ వాళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు మార్కెట్ లో, 38,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. బట్ మనం SIPs ద్వారా మ్యూచువల్ ఫండ్ లో పెడుతున్న డబ్బులు అండ్ మ్యూచువల్ ఫండ్స్ గతంలోనే పక్కన పెట్టి 2 లక్షల కోట్ల దగ్గరగా పక్కన పెట్టి ఉంచుకున్న డబ్బులు, మొత్తానికి ఆ డబ్బులతో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 83,341 crores కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఈ మంత్ లో మార్కెట్స్ లో చేయడం జరిగింది. ఇలా చేస్తున్నా సరే మార్కెట్ అలా పడింది. ఒకవేళ వాళ్ళు చేయకుండా, అంటే మన ఇన్వెస్టర్స్ కూడా పెద్దగా పెట్టకుండా మ్యూచువల్ ఫండ్ సపోర్ట్ మార్కెట్ కి దొరకకపోయింటే ఈ మాత్రం సెల్లింగ్ కి మార్కెట్ లో ఒక మంచి డీసెంట్ కరెక్షన్ మనం చూసేవాళ్ళం. బట్ ఈ FIS సెల్లింగ్ కి మేజర్ రీజన్ మాత్రం మన రిలేటెడ్ గా నెంబర్స్ బాగాలేదు, నేను ప్రతిసారి హైలైట్ చేస్తున్నాను. బట్ దాంతో పాటు US ఇండియా రిలేటెడ్ గా రిలేషన్స్ దెబ్బతింటూ ఉండడం. అండ్ ఫైనలీ మార్కెట్ అనాలిసిస్ ఎండ్ చేసే ముందు నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒకసారి మెన్షన్ చేస్తాను. సెప్టెంబర్ 3 and 4 GST మీటింగ్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. వేటి ధరల పరంగా ఎలా ఉంటాయి కమింగ్ టైమ్స్ లో అన్నది GST మీటింగ్ లోనే ఫైనలైజ్ అవుతుంది. చాలా స్పెక్యులేషన్స్ మార్కెట్ లో ఉన్నాయి, హోటల్స్ రిలేటెడ్ గా, కన్సంప్షన్ పరంగా, FMCG ప్రొడక్ట్స్ పరంగా, క్లాత్స్ పరంగా, హోటల్స్ పరంగా, బోల్డ్ పరంగా GSTలు తగ్గుతాయని ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇవాళ కూడా వాటికి సంబంధించిన స్టాక్స్ పెరిగాయి. అది మనకి ఫైనల్ క్లారిటీ సెప్టెంబర్ 3
3rd and 4th జరిగే మీటింగ్ లోనే వస్తుంది కాబట్టి అది ఇంపార్టెంట్ డేట్. అండ్ మనకి యూఎస్ ఫెడ్ మీటింగ్ ఉందని చెప్పాను కదా, సెప్టెంబర్ 17th మనకి నైట్ అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత డే మార్కెట్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఈ లోపు ఆగస్ట్ 31st అంటే వీటన్నిటికంటే ముందు అసలు ఆగస్ట్ 31st మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి చైనాకి వెళ్లి లీడర్స్ ని కలిసి నెక్స్ట్ ఏం చేయాలన్న దానిపైన విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ లోపు సీక్రెట్ లెటర్ అంటున్నారు. ఏ అప్డేట్స్ ఉంటాయి అనేది మనం ఈగర్ గా వెయిట్ చేయాలి. అండ్ నిన్నటి వీడియోలో చెప్పినట్టు ఆర్సెనల్ ఆఫ్ రిఫార్మ్స్ వస్తున్నాయని ఎలా నరేంద్ర మోడీ గారు కామెంట్స్ చేశారని మీకు చూపించానా, దాని పరంగా ఏమైనా అప్డేట్స్ ఉంటాయని అబ్జర్వ్ చేయాలి. ఈ లోపు ఏంటంటే సడన్ గా మార్కెట్ కి సర్ప్రైజ్ ఇచ్చేలాగా, అది వస్తే పాజిటివ్ సర్ప్రైజ్ ఇచ్చేలాగా 50% టారిఫ్ల మీద యూఎస్ ఏమైనా డెసిషన్ ని మార్చుకుంటుందా, ఇది కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా ప్రాబబుల్లీ మీరు వినే బిగ్ ఎలిమెంట్స్ అవ్వచ్చు. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే నాకైతే స్ట్రక్చర్ లో కాన్ఫిడెన్స్ ఏం కనిపించట్లేదు. అంటే ప్రైస్ యాక్షన్ పరంగా స్ట్రెంత్ ఏం లేదు. బట్ ఈ వీక్నెస్ అంతా కూడా మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఎవాల్వ్ అవుతున్న థింగ్స్ మీదే డిపెండ్ అయింది. ఇవన్నీ షార్ట్ టర్మ్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా పడ్డా ఇమీడియట్ గా నాకు ఇప్పుడున్న సపోర్ట్ బ్రేక్ అయితే, ఇంకా బ్రేక్ అవ్వలేదు 24,440 ఈ జోన్ కానీ ఒకవేళ బ్రేక్ అయ్యే మార్కెట్ కిందకి వెళ్తే మాత్రం 23,700 నాకు ఇంపార్టెంట్ గా సపోర్ట్ గా కనిపిస్తుంది. బట్ ఈ లోపు మనం అనుకున్న ఏ ఇంపార్టెంట్ ఒక్క పాజిటివ్ ట్రిగ్గర్ తో అయినా మార్కెట్ లో ఉన్న షార్ట్స్ రియాక్ట్ అవ్వగలిగితే మార్కెట్స్ లో ఒక మంచి మూవ్ కనిపించే అవకాశం ఉంది. బట్ ప్రెసెంట్ ఉంటున్న స్ట్రక్చర్ మార్కెట్ రిలేటెడ్ గా పైకి పెరుగుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ ని ప్రైస్ యాక్షన్ లో అయితే ఇవ్వట్లేదు. కానీ ఏదైతే ప్రెసెంట్ జరుగుతుందో ఇదంతా మార్కెట్ పరంగా టెంపరరీ, షార్ట్ టర్మ్. ఒక్కసారి జీడిపి రిలేటెడ్ గా డేటాని కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకొకటి, మీరు నామినల్ జీడిపితో కంపేర్ చేసినప్పుడు రియల్ జీడిపి రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంది కాబట్టి జీడిపి పెరుగుండొచ్చు అని ఎవరైనా ఒకవేళ అనాలిసిస్ లో ఎవరైనా మీకు చెప్పాలనుకుంటుంటే ఎస్టిమేట్స్ కూడా, ఈవెన్ ఎస్టిమేట్స్ కూడా ఏది 7 దాటలేదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనం 2 సైడ్స్ చూడాలి కదా, మనం ఎప్పుడు బ్లైండ్ గా ఒక సైడే చూసుకోవడం కాదు. 2 సైడ్స్ చూస్తున్నప్పుడు ఈవెన్ ఎస్టిమేట్స్ కూడా 7% దాటుతుందని ఎలా లేదు. ఈ రియల్ జీడిపి ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ తో అడ్జస్ట్మెంట్ ఇవన్నీ చేసి చూసినా సరే దీనికి ముందు ఎస్టిమేట్స్ 7% కూడా దాటలేదు. సో మార్కెట్ కి ఎస్టిమేట్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, లాస్ట్ ఇయర్ కంపేర్ చేయదు, ఎస్టిమేట్స్ అనేది ఉంటుంది. ఎస్టిమేట్స్ ని కూడా బీట్ చేస్తూనే జీడిపి డేటా వచ్చింది. గవర్నమెంట్ స్పెండింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఉంటున్న సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మార్కెట్ రిలేటెడ్ గా జీడిపి పరంగా స్ట్రాంగ్ గా పోస్ట్ అయ్యేలా చేశాయి. సో డేటా బాగుంది. కమింగ్ టైమ్స్ లో ఏ ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ గ్లోబల్ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి మనకు కనిపించిన ఇంకేనా కొత్త ఇన్సెంటివ్స్ ఏదైనా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినది మార్కెట్స్ పరంగా మంచిది. బట్ షార్ట్ టర్మ్ బీ ప్రిపేర్ ఫర్ ద వోలటాలిటీ. స్ట్రక్చర్ అయితే పాజిటివ్ గా ఏం లేదు. ప్రైస్ యాక్షన్ మేబీ ఇవాళ రిలయన్స్ ఏజిఎం రిలేటెడ్ గా ఈవెంట్ కూడా ఉండొచ్చు. అండ్ మర్చిపోయాను, ఏజిఎం చాలా ఇంపార్టెంట్ కదా. ఈ మార్కెట్ అనాలిసిస్ ఎండాక చెప్తాను ఎందుకు మార్కెట్ ఇలా నెగిటివ్ గా, పర్టికులర్ గా రిలయన్స్ ఎందుకు 2% ఫాల్ అయింది అనేది మీకు క్లారిటీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేశారు రిలయన్స్ వాళ్ళు, మాట్లాడుకుందాం. అండ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ చేస్తున్న స్టేట్మెంట్స్ కూడా చూడండి. స్పెషల్లీ ఇండియా ఇంటిగ్రేషన్ రిలేటెడ్ గా హైలైట్ చేస్తూ జపాన్ ఒక పార్ట్నర్షిప్ పరంగా పాజిటివ్ స్టేట్మెంట్స్ జపాన్ పీఎం దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. అండ్ దీనికి నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అవుతూ వరల్డ్ జస్ట్ ఇండియాని వాచ్ చేయట్లేదని, వరల్డ్ కౌంటింగ్ ఆన్ ఇండియా అని చెప్తూ, కౌంటింగ్ ఆన్ అంటే ఇండియా మీద డిపెండ్ అవడం అనమాట. జస్ట్ అలా చూడడం కాదు, ఇండియా మీద డిపెండ్ అవుతుంది, ఇండియాని నమ్ముతుంది గ్లోబల్ గా. జపాన్ అనేది టెక్ రిలేటెడ్ గా పవర్ హౌస్, ఇండియా అనేది టాలెంట్ రిలేటెడ్ గా పవర్ హౌస్. వీళ్ళిద్దరు కంబైన్ అయ్యి టెక్నాలజీ పరంగా రెవల్యూషన్ ని క్రియేట్ చేస్తూ, రెన్యూబుల్ ఎనర్జీ పరంగా, న్యూక్లియర్ పవర్ పరంగా అలాగే జాయింట్ గా కలిసి ఇరు నేషన్స్ పని చేస్తాయని నరేంద్ర మోడీ గారి కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇలా మార్కెట్ లో ఉంటున్న మొత్తం డేటాని కనెక్ట్ చేస్తూ సింప్లిఫై చేసి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ మార్కెట్ క్లోజ్ ఇంకా అప్లోడ్ చేస్తున్నాననగా జూలై పీసీ ఇన్ఫ్లేషన్ డేటా కూడా అప్డేట్ అయింది. కోర్ పీసీ ఇన్ఫ్లేషన్ డేటా, హెడ్లైన్ పీసీ ఇన్ఫ్లేషన్ డేటా, పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టెడ్ కి ఇన్ లైన్ గానే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వడ్డీ రేట్ కట్ అయితే సెప్టెంబర్ 17th ఫెడ్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిలయన్స్ ఏజిఎం ఇవాళ జరిగాక ఎందుకు స్టాక్ పడింది, అసలు అనౌన్స్మెంట్స్ ఏంటి, ఏజిఎం ఒక హైలైట్స్ ఏంటి, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ది వాళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ 2026 లో జూన్ లోపు, అంటే 6 months, ఫస్ట్ 6 months లోపు రిలయన్స్ జియో ఐపీఓ మార్కెట్ లోకి వస్తుంది అంటున్నారు. జియో ఐపీఓ, జియో ఫైనాన్స్ వేరు, జియో వేరు. డిజిటల్ బిజినెస్, టెలికాం బిజినెస్ అంతా కలిపి మనకి జియోలో ఉంటుంది. అది మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవుతుంది బై 2026 ఫస్ట్ హాఫ్ అంటున్నారు. అండ్ ఈ లోపు మార్కెట్ లో క్యాలిక్యులేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్రెసెంట్ ధర ఎంత ఉంది, రిలయన్స్ 1384 ఉంది. కానీ టార్గెట్ ఎంత ఇస్తున్నారు రిలయన్స్ కి, 1600 దగ్గరకి ఇస్తున్నారు. అలా చూస్తే ప్రెసెంట్ ఉన్న ధరలో చూసినా ఒక 500 రూపాయల దగ్గరగా షేర్ ఉండే అవకాశం ఉంది, 470 దగ్గరగా. టార్గెట్ రిలయన్స్ ది 1600కి వెళ్తుంది అంటున్నారా, అప్పుడు జియో కూడా పెరిగినట్టే కదా. అప్పుడు చూస్తే 550 దగ్గరగా స్టాక్ ప్రైస్ ఉండే అవకాశం ఉందనేలా మనకి డేటా పాయింట్ కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు జియో ఐపీఓ పెద్దదే ఉంటుందిలేండి, అప్లై చేస్తే రావచ్చు. బట్ ఒకవేళ టూ మచ్ క్రేజ్ ఉండి ఐపీఓ మీకు దొరకదు, బట్ నాకు ఒకవేళ షేర్ హోల్డర్ కేటగిరీలో ప్రయత్నించాలని ఉంటే నా దగ్గర రిలయన్స్ షేర్ లేక
లేకపోతున్నా నా డీమ్యాట్ అకౌంట్ లో ఒక రిలయన్స్ షేర్ ని హోల్డ్ చేస్తాను. ఒక్క రిలయన్స్ షేర్ ఉంటే చాలు. షేర్ హోల్డర్ కేటగిరీలో ఇది ఒకటే కాదు, కమింగ్ టైమ్స్ లో రిలయన్స్ రీటైల్ వస్తుంది. ఇంకేదైనా ఇతర బిజినెస్ డీమర్జ్ అయినా సరే మనకి వాటిలో షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ అప్డేట్. సెకండ్, ఇది ఇంట్రెస్టింగ్ నాకు తెలిసి ఇదే మార్కెట్ రియాక్ట్ అయిన దానికి కూడా ప్రధానమైన కారణం. రిలయన్స్ జియోని గ్లోబల్ తీసుకెళ్తానంటున్నారు. ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు ఉన్నారు ఆఫ్రికాలో, అలానే జియో కూడా వేరే వేరే దేశాల్లోకి వెళ్ళి బిజినెస్ చేస్తుంది అంటున్నారు. అలా చేయడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి అండ్ అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ కాంపిటీటర్స్ ఉంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ మన బిజినెస్ ని గ్రో చేసుకోవాలి. అంత ఈజీ కాదు. ఎయిర్టెల్ కూడా పక్క దేశాల్లో చేసిన బిజినెస్ నుంచి ఏమి పెద్ద లాభాలు కోట్లలో రాలేదు. ఇండియా బిజినెస్ వాళ్ళది స్ట్రాంగ్ బిజినెస్ ఇప్పటికి కూడా. సో ఎందుకు వీళ్ళు అసలు బయట దేశాలకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది మార్కెట్ కన్సర్న్. పక్క దేశాల్లోకి వెళ్ళి కూడా బిజినెస్ ని చేద్దాం, జియో బిజినెస్ ని చేద్దాం అని వాళ్ళు చెప్తూ ఉండడం ప్రాబబులీ మార్కెట్ కి ఇది ఒక కన్సర్న్ లా కనిపించింది. అండ్ ఏ రిలేటెడ్ గా కూడా ఒక కొత్త కంపెనీనే స్టార్ట్ చేశారు, రిలయన్స్ ఇంటెలిజెన్స్ అని. అంటే వీళ్ళు ఎప్పుడు ఏ దాని రిలేటెడ్ గా ట్రెండ్ ఉంటుందో దాంట్లోకి వెళ్తారనమాట. రిలయన్స్ రీటైల్, టెలికాం తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ వీటి రిలేటెడ్ గా ఎక్కువగా బజ్ వినిపించిందా? ఇప్పుడు ఏఐ యుగం కదా, ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారా? ఏఐని ఒక కామధేను అని మాట్లాడుతూ రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేసి గిగావాట్ స్కేల్ లో ఏఐ రెడీ డేటా సెంటర్స్ ని స్టార్ట్ చేస్తారని, వరల్డ్ బెస్ట్ టెక్ కంపెనీస్ ని ఓపెన్ సోర్స్ కమ్యూనిటీస్ గా క్రియేట్ చేసుకుని, అంటే టాలెంట్ అంతా ఒక దగ్గర పూల్ చేసుకుని కన్స్యూమర్స్ కి, ఎంటర్ప్రైజెస్ కి ఏఐ సర్వీసెస్ ని ఇస్తూ ఏఐ టాలెంట్ ఎకో సిస్టమ్ ని కూడా ఇండియాలో బిల్డ్ చేస్తారని చెప్తున్నారు. మంచి విషయం. నిజంగా అలా జరిగితే ఏఐ రిలేటెడ్ గా ఇండియాని లీడ్ చేసే ప్రాసెస్ లో కూడా రిలయన్స్ ముందుంటే మాత్రం నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు బిజినెస్, ఇండియా పరంగా కూడా మనం అది మంచి గ్రోత్ ఫ్యాక్టర్ గానే చూడాలి. అలాగే వీళ్ళిద్దరితో పార్ట్నర్ అవుతానంటున్నారు. ఒకటి గూగుల్, వాళ్ళతో పార్ట్నర్ అయ్యి జామ్ నగర్ క్లౌడ్ రీజియన్ ని వాళ్ళు ఫార్మ్ చేస్తారని. అండ్ రిలయన్స్ కి సంబంధించిన లార్జెస్ట్ పబ్లిక్ క్లౌడ్ పార్ట్నర్ లో గూగుల్ క్లౌడ్ వాళ్ళు ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తారని చెప్తూ, మెటా వాళ్ళతో కూడా వీళ్ళ పార్ట్నర్ అయ్యి, అంటే 70% ఏమో రిలయన్స్ హోల్డ్ చేస్తుంది, 30% ఏమో మెటా ఫేస్బుక్ వాళ్ళు హోల్డ్ చేస్తూ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs ని వీళ్ళు బిల్డ్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. దాంతో పాటు కొన్ని కొత్త ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేశారు. జియో పీసీ, జియో ఫ్రేమ్స్, రియా, వాయిస్ ప్రింట్, ఇవి కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అలాగే ఓవరాల్ రిలయన్స్ పరంగా బై 2027 నాటికి వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ డబుల్ చేసుకుంటారని, అండ్ ఓన్లీ రీటైల్ బిజినెస్ పరంగా 5 years కి 1 lakh crore మార్క్ కి వాళ్ళ రెవెన్యూస్ ని తీసుకువెళ్తారని చెప్తూ బిజినెస్ పరంగాను మంచి స్టేట్మెంట్స్ చేశారు. బట్ ఈ జియోని గ్లోబల్ గా ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటాం. దానికి ఎంత ఖర్చు పెడతారో, మళ్ళీ డెట్ ఎంత పెరుగుతుందో, ఫైనాన్స్ కాస్ట్ ఎంత పెరుగుతుందో, అసలు ప్రాఫిటబుల్ అవుతుందా గ్లోబల్ గా? ఇండియాలో జియో వర్కౌట్ అయింది, బట్ గ్లోబల్ గా వర్కౌట్ అవుతుందని ఒక క్వశ్చన్ మార్క్స్. ప్రాబబుల్లీ చాలా పెద్ద టాస్క్ కదా వేరే కంట్రీలోకి వెళ్ళి అవన్నీ సెటప్ చేయాలంటే. ఆ రీజన్స్ తో ఇవాళ స్టాక్ రియాక్ట్ అయ్యొచ్చు. ఇవి ఓవరాల్ ఏజిఎం పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్, జిఎస్టీ రిలేటెడ్ గా చాలా వాటి ధరలు తగ్గబోతున్నాయి అనేది మనం రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకున్నాం. బట్ ఇదేంటో ఇంట్రెస్టింగ్ గా 2500 కంటే ఎక్కువగా పెట్టి ఫుట్వేర్ కొంటే జిఎస్టీ 12% ఉండేది కాస్త 18% వెళ్తుంది. బికాస్ 12% జిఎస్టీనే తీసేస్తున్నారు కాబట్టి దాన్ని తగ్గించి 5% తెచ్చుంటే బాగుండేదేమో. బట్ 18% చేస్తున్నారని ఎలా డేటా కనిపిస్తుంది. 2500 కంటే ఎక్కువ పెట్టి ఫుట్వేర్ కొనడం లగ్జరీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింక్ చేస్తున్నట్లుంది. అండ్ ఈవెన్ బట్టలు కూడా 2500 కంటే ఎక్కువ పెట్టి కొంటే ప్రెసెంట్ ఉన్న 12% జిఎస్టీని 18% జిఎస్టీ చేయాలనుకుంటున్నారని. ఒకవేళ దానికంటే తక్కువ ఉంటే మాత్రం 5% జిఎస్టీయే. బట్ 2500 అనేది లగ్జరీ కిందకి వేసేయడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ ఫుట్వేర్ కూడా, చెప్పులు కూడా అలా వేయడం కరెక్ట్ కాదు. ప్రపోజల్స్ లా కనిపిస్తున్నాయి. థర్డ్ అండ్ ఫోర్త్ అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇలా చిన్న చిన్న లిమిట్స్ పెట్టి ప్రెసెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ తో చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, ఈవెన్ అబో మిడిల్ క్లాస్ కూడా ఈ ధరల్లోనే కొంటూ ఉండొచ్చు. కాబట్టి ఇది లగ్జరీగా చూడడం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. మీరైనా చెప్పండి, మీరు కొనే ఫుట్వేర్ ఒక ప్రైజింగ్ రేంజ్ అనేది ఎంతలో ఉంటుంది, ఎంత లోపల మీరు ఎక్కువ పెడుతుంటారు? అంటే ఒకటని కాదు, మీ దగ్గర ఉన్న మొత్తం ఫుట్వేర్ రేంజ్, అది చెప్పుల దగ్గర నుంచి షూస్ వరకు మాక్సిమం ఎంత ఖర్చు పెట్టుంటారు ఒక పెయిర్ రిలేటెడ్ గా, మీకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ. అది 2500 కంటే బిలోనే ఉంటుందా లేదా అని తెలుసుకోవడం కోసం. నాకు తెలిసి బట్టల్లో అయితే ఈజీగా మీరు 2500 కంటే ఎక్కువ పెట్టి కొన్నవి చాలానే ఉంటాయని అనుకుంటున్నాను. నేను రాంగ్ అయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంటే అన్ని బట్టలు అలా ఉండాలని లేదు, ఒక్కటి రెండైనా అలా ఉండే అవకాశం ఉంది కదా. సో ప్రతి ఒక్కరు ఈ రేంజ్ లో కొంటారు కాబట్టి ఇది లగ్జరీ కాదు, దీనికి ఇంకొంచెం ధరలను పెంచాలనేది అనుకుంటున్నాను. బట్ మీ అభిప్రాయాలు, అంటే మీరు ఎలాంటి కొంటుంటారు, ఏ ధరల కంటే ఎక్కువ పెట్టరనేది క్లారిటీ వచ్చింది అనుకోండి, దాని గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ కూడా కరెక్టా కాదనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఊహాగానాలే. ప్రెసెంట్ సిఎన్బిసి వాళ్ళు చెప్తున్నారు సెప్టెంబర్ 3rd and 4th క్లారిఫికేషన్ అయితే వస్తుంది. అసలు ఇలాంటి కంపెనీ స్టాక్ మార్కెట్ లో ఎక్కడైనా ఉంటుందా? 134% నెల రోజుల్లో పెరిగిన తర్వాత ప్రమోటర్స్ బయటకు వచ్చి ఏం చెప్తున్నారో తెలుసా? అది ఎక్స్చేంజెస్ కి ఫైల్ చేసి మరి ఏం చెప్తున్నారు? స్టాక్ సిగ్నిఫికెంట్ గా పెరిగిపోయింది, ఎవరైనా ఇంకా పెరుగుతుందని పొజిషన్స్ తీసుకొని ఉంటే మీరు రిస్క్ లో పడతారు, కాబట్టి ట్రేడర్స్ జాగ్రత్త అని క్యాంబ్రికాన్ అనే ఏఐ కంపెనీ, చైనాకు సంబంధించిన ఏఐ కంపెనీ ఎక్స్చేంజెస్ కి అయితే చెప్పారు. పెరుగుతుంటే ఇంకా పంప్ చేస్తుంటారు ప్రమోటర్స్, బట్ ట్రేడర్స్ జాగ్రత్త, ఏమైనా రిస్క్ పొజిషన్స్ తీసుకుంటున్నారేమో, చాలా ఎక్కువగా పెరిగిపోయింది, అసలు అంత లాజిక్కే లేదు మా ఫండమెంటల్స్ తో కంపేర్ చేస్తే అని ఓపెన్ గా కంపెనీ వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎలాన్ మస్క్ కూడా తన టెస్లా షేర్స్ రిలేటెడ్ గా ఇలాంటి సిమిలర్ కామెంట్స్ నే చేశారు. అప్పుడు అట్లీస్ట్ కొత్త వాళ్ళకైనా క్లారిటీ ఉంటుంది. ఇది మరి టూ మచ్ ఎక్కువైపోయింది, అన్లెస్ ఎర్నింగ్ సపోర్ట్ చేస్తే తప్పించి
తప్పించి ఎంటర్ అవ్వకూడదని. ఇంకొక స్టాక్ బ్రోకర్ మార్కెట్ లో లిస్ట్ అయ్యేలా కనిపిస్తుంది. గ్రో వాళ్ళకి కమింగ్ టైమ్స్ లో మార్కెట్లకు వచ్చేలా ఐపీఓ పరంగా సెబీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు డేటా కనిపిస్తుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో చాలా థింగ్స్ అయితే మారాయి. బ్రోకింగ్ పరంగా క్లిష్ట పరిస్థితుల్లో చాలా బ్రోకర్స్ ఉన్నారు. మరి వీళ్ళ ప్రాఫిటబిలిటీ కానీ నెక్స్ట్ గ్రోత్ మెట్రిక్స్ కానీ ఎలా ఉంటాయో చూడాలి. ఏ వాల్యుయేషన్ లో వస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. హిటాచీ ఎనర్జీ వాళ్ళు 300 కోట్ల దగ్గరగా వాళ్ళ మైసూర్ ఫెసిలిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ కెపాసిటీస్ ని డబల్ చేసుకోబోతున్నారని. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2000 crore దగ్గరగా క్యాపెక్స్ ప్లాన్స్ అనౌన్స్ చేశారా. అందులో భాగంగానే 300 crore ఇన్వెస్ట్మెంట్ అని. మిడ్ 2027 లోపు ఇది కంప్లీట్ చేసి ఇండియానే కాదు మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికాలో కూడా వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తారని ఇలా డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ లో వచ్చిన స్పెక్యులేషన్ జీనస్ పవర్ రిలేటెడ్ గా అండ్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ పరంగా వీళ్ళని రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేశారని. స్మార్ట్ మీటర్స్ ని వీళ్ళు అమరుస్తూ ఉంటారు కదా, స్మార్ట్ మీటర్స్ ని సప్లై చేస్తుంటారు కదా, దాని పరంగా కొన్ని అవకతవకలు జరుగుతూ ఉండడం వీళ్ళని అక్కడ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ చేసిందని. ఫాల్టీ స్మార్ట్ మీటర్స్ అండ్ వాటిలో ఇష్యూస్ ఉండడం కారణంగా ఈ పని జరిగిందని జీనస్ పవర్ అండ్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ పడింది. బట్ దెన్ వాళ్ళు మార్కెట్ క్లోజ్ అయ్యాక క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి బ్లాక్ లిస్టింగ్ లేదు, ప్రాజెక్ట్స్ అన్ని ఆన్ ట్రాక్ లోనే ఉన్నాయి. ఇవన్నీ రూమర్సే. రాజస్థాన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఏ ఇష్యూ లేదు. ఈవెన్ గోవా రిలేటెడ్ గా కూడా మాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ యుఎస్ టారిఫ్ల పరంగా మాకు ఏ ఇష్యూ లేదు, ఎందుకంటే అంతా కూడా ఇండియాలోనే మేము సప్లై చేస్తున్నాం. సో ఏవేవైతే కథనాలు కనిపిస్తున్నాయో సోషల్ మీడియాలో అవన్నీ అవాస్తవాలని ఇలా చెప్పారు. ఇవాళ ఒక పాయింట్ లో 10% దగ్గరగా స్టాక్ పడింది. చివరికి ఒక 6% దగ్గరగా క్లోజ్ అయినా వీళ్ళు రూమర్స్ అని అయితే మార్కెట్ క్లోజ్ అయ్యాకే క్లారిఫికేషన్ ఇచ్చారు. మరి చూడాలి, రూమర్స్ అన్నారు కాబట్టి స్టాక్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఎలా రియాక్ట్ అవుతుందని. నెక్స్ట్ ఏబీబీ ఇండియా వాళ్ళకి 173 crore 55 lakhs విలువ చేసే ఆర్డర్స్ సీమెన్స్ గమేషా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఫర్ విండ్ టర్బైన్ కన్వర్టర్స్ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. రెన్యూబుల్ స్పేస్ లో ఏబీబీ వాళ్ళ ప్రెసెన్స్ ని ఇది స్ట్రెంథెన్ చేస్తదని ఏబీబీ వాళ్ళ కామెంట్స్ కూడా యాడ్ చేశారు. కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 209 crore 82 lakhs విలువ చేసే కవచ్ సిస్టమ్ ఆర్డర్స్ ట్రైన్ కొలిజన్ అవ్వకుండా ఉండేలా అవాయిడెన్స్ సిస్టమ్ ఉంది కదా, కవచ్ సిస్టమ్, వాటి పరంగా ఆర్డర్స్ వీళ్ళకి లభించాయని. నెక్స్ట్ 730 days లో ఇది వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్ చేశారు. సీజీ పవర్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఫుల్ సర్వీస్ OS80 సెమీ కండక్టర్ ఫెసిలిటీని సనంద్ లో గుజరాత్ లో స్టార్ట్ చేశారని. ఎండ్ టు ఎండ్ చిప్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఇకపై ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారని. ఆల్మోస్ట్ ఒక 5 lakh units per day దగ్గరగా పీక్ కెపాసిటీతో రన్ అవుతూ బై 2026 నాటికి 14.5 million units per day దగ్గరగా ఫుల్ కెపాసిటీకి వీళ్ళు రీచ్ అవుతారని. 7,600 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ 5 years లో వీళ్ళు చేస్తూ ఆల్మోస్ట్ 5,000 దగ్గరగా జాబ్స్ క్రియేట్ చేస్తూ ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ రిలేటెడ్ గా జపాన్ వాళ్ళతో అండ్ థాయిలాండ్ వాళ్ళతో పార్ట్నర్ అయి స్ట్రాంగ్ బిజినెస్ వీళ్ళు ఇండియాను గ్లోబల్ గాను ఇవ్వనున్నారనేలా సీజీ పవర్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ లో ఎస్ఎంబిసి వాళ్ళు జపనీస్ సంబంధించిన బ్యాంక్ వాళ్ళు గతంలోనే 13,500 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా. ఇప్పుడు ఇంకొక 16,500 కోట్లు డబ్బులు పెట్టి అంటే సుమారుగా టోటల్ గా కలిపి 29,500 crore ఎస్ బ్యాంక్ లో పెట్టి ఎస్ బ్యాంక్ ని స్ట్రెంథెన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారు. సో అలా మళ్ళీ ఫర్దర్ గా డబ్బులు పెద్ద మొత్తంలో ఎస్ఎంబిసి వాళ్ళ దగ్గర నుంచి సుమిటోమో వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటుండడం స్టాక్ కి వాళ్ళ కొంత పెరిగింది. బట్ ఏ వాల్యుయేషన్ లో తీసుకుంటున్నారు స్టేక్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓవరాల్ ఎస్ బ్యాంక్ పరంగా అయితే లార్జ్ ఫండ్స్ అయితే ఫ్లో అవుతూ ఉన్నాయి. ఇంకా ఇది ఆర్బీఐ పర్మిషన్ ఇవ్వలేదు, అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కాదు, ఇది మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు 9-seater వెహికల్ ని లైక్ ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంత టూర్లకి ట్రిప్లకి వెళ్ళాలనుకుంటే ఇలాంటి వెహికల్స్ కనిపిస్తుంటాయి కదా మీకు, ఈ టైప్ ఆఫ్ వెహికల్ ని ఆల్ న్యూ వింగర్ ప్లస్ అనే ఒక పేరుతో ప్రీమియం వెహికల్ గా లాంచ్ చేస్తున్నారని. ఎక్స్ షోరూమ్ ధర 21 లక్షల దగ్గరగా ఉంటుందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. వెహికల్ ని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఫోర్స్ వాళ్ళు ఈ స్పేస్ లో ఉంటుంటారనమాట. ఫోర్స్ వాళ్ళకి ఇది డైరెక్ట్ కాంపిటీషన్ అవుతుంది. లోపల కూడా సీటింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇమేజ్ లో మీకు అర్థమవుతుంది. ఈ వీక్ నుంచి అన్ని టాటా మోటార్స్ ఒక డీలర్షిప్స్ లోని ఇది అవైలబుల్ గా ఉంటుందని, కమర్షియల్ వెహికల్ పోర్ట్ఫోలియో అనేది స్ట్రెంథెన్ చేస్తుందనేలా ఈ కొత్త వింగర్ ప్లస్ అనే ఒక మోడల్ వీళ్ళకి సేల్స్ ని పెంచుతుంది. ఫోర్స్ ఒక ట్రావెలర్ కి డైరెక్ట్ కాంపిటీషన్ అనేలా డేటా అయితే కనిపిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.